ప్రస్తుతం న్యూజిలాండ్ తో 5 టీ20ల సిరీస్ లో ఆడుతున్న టీమిండియా విశాఖపట్నం వేదికగా టీమిండియా వారు వన్ సైడ్ గా గెలుస్తుందని అంతా అనుకున్న టైంలో బౌలింగ్ బ్యాటింగ్ పేలవ ప్రదర్శన కారణంగా 50 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసింది. గత 3 టీ20లకి భిన్నంగా ఈ 4వ టీ20లో టీమిండియా ప్రదర్శించింది. అన్ని విధాలుగా టీమిండియాకు ఫేవరెట్ గ్రౌండ్ అయిన విశాఖలో టీమిండియా తేలిపోవడం ఆశ్చర్యకరంగా మారింది. ఈ సిరీస్ లో అసలు న్యూజిలాండ్ పోటే ఇవ్వలేదన్నట్లుగా టీమిండియా హ్యాట్రిక్ విజయాలు సాధించింది. అయితే 4వ టీ20లో 50 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓడించడం ద్వారా సిరీస్ 3-1లో నిలిచింది. ఈ నేపథ్యంలో చివరిదైన 5వ టీ20 మ్యాచ్ తిరువనంతపురం వేదికగా రేపు 31వ తేదీన జరగనుంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిస్తే టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బే. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్ కు ముందు అద్భుత కంబ్యాక్ ఇవ్వడంతో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ స్పందించాడు. మా ప్రదర్శన బాగుంది, ముఖ్యంగా పవర్ ప్లే లో మా వాళ్ళు అద్భుతం. టీమిండియా మాదిరి మా ఆటగాళ్లు కూడా పవర్ ప్లే లో కావాల్సినన్ని పరుగులు రాబట్టారు 4వ టీ20లో. అందుకే మేము మెరుగైన స్కోరు సాధించాం. టీమిండియా లాంటి జట్టుకు 200 మేర లక్ష్యం ఏ మాత్రం మాకు సురక్షితం కాదు. వాళ్ళు సులువుగానే ఈ టార్గెట్ ను ఛేదించగలరు. అందుకే వికెట్లు తీయడం మీదే దృష్టి పెట్టాం. టీమిండియా టాప్ ఆర్డర్ వికెట్లు కూలగొట్టాం. ఇక బ్యాటింగ్ లో మధ్య ఓవర్లలో కొన్ని వికెట్లు కోల్పోయినా డారెన్ మిచెల్ ఫాల్క్ అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. గత వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయినా తమ లోపాలను సరి చేసుకుని 4వ టీ20లో గెలవడం, అందులోనూ టీ20 వరల్డ్ కప్ కు ముందు ఇలాంటి విజయం ఎంతో సంతోషాన్నిచ్చింది. భారత్ లో వరల్డ్ కప్ టోర్నీకి ముందు టీమిండియాతో ఆడడం కంటే గొప్ప సన్నాహం ఇంకేముంటుంది? ఇంతకంటే మాకు ఇంకేం కావాలి? మా ప్రణాళికలను పక్కగా అమలు చేయడంపై దృష్టి సారించాం. మా లోపాలను సరి చేసుకుని 4వ టీ20లో అద్భుతంగా గెలిచాం. ఇంకా మెరుగైన ప్రదర్శనతో 5వ టీ20లో గెలిచి సగర్వంగా టీ20 వరల్డ్ కప్ లో అడుగు పెడతామని న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ అన్నాడు. కాగా ఫిబ్రవరి 7-8 మధ్య భారత్ శ్రీలంక వేదికలుగా టీ20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఇందుకు సన్నాహంగా టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ సొంతం చేసుకుంది. అయితే నామమాత్రపు 4వ టీ20 మాత్రం కివీ చేతిలో ఓడిపోయింది. మరోవైపు సిరీస్ కోల్పోయినప్పటికీ టీ20 ప్రపంచ కప్ టోర్నీకి ముందు ఊరట దక్కే విజయాన్ని న్యూజిలాండ్ అందుకుంది. ఇక ఈ సిరీస్ లోని 5వ టీ20 మ్యాచ్ రేపు తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.